ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకర పరిణామం. ఆహ్, 2 రాజకీయ పార్టీలు ప్రధానంగా లేదా పలు రాజకీయ పార్టీలు. హ్మ్. ఏ ఘటన జరిగినా దాన్ని తన ప్రత్యర్థికి మెడకు చుట్టడం అనేది సరాసరి మధ్యలో ఏముండవు. హ్మ్. డైరెక్ట్‌గా హెచ్ఓడికే చుట్టేస్తారు. ఎక్కడైనా హ్మ్. ఒకటి జరిగిందనుకో డైరెక్ట్‌గా జగన్‌కి తెలుగుదేశంలో చూస్తారు. హ్మ్. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్ పార్టీ వాళ్ళు చూసేస్తారు. ఆ రకంగా పరస్పరం అపనిందలు, నిందలు పక్క ప్రత్యర్థికి మెడకు చుట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ వ్యవస్థలో. ఇది దురదృష్టకరం. ఓకే. దాని కొనసాగింపుగానే టీటీడీలో జరిగిన పరిణామాలు కూడా చూడాల్సొస్తుంది. హ్మ్. కాబట్టి ఇట్లాంటి జరిగింది కాబట్టి ప్రభుత్వం గతంలో గతంలో ఆయన విషయంలో కూడా ఇట్లే తేల్చారు. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే డైరెక్ట్‌గా జగన్ గారికి ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయం ఉంది. అవును. డైరెక్ట్‌గా జగన్‌కి ఆపాదించేసినారు. ఇట్లాంటివి ఆహ్, కొంచెం దూరం ఎళ్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఘటనగా చూడాలి. ఎవరి పాత్ర ఎంతో చూడాలి. ఆడి వరకే వచ్చే మంచి రాజకీయాలు మంచిది. ఇప్పుడు అదుపు తప్పినాయి కాబట్టి అన్ని వైపుల నుంచి ఇప్పుడు టీటీడీలో జరిగిన విషయాలు అట్లా చూడాలి. వాళ్ళు అట్లా హ్మ్. వ్యవహరిస్తారని. ఇది హ్మ్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా వచ్చారు. తాను ప్రాథమిక విచారణ చేశారు. తన దృష్టికొచ్చిన అంశాల ఆధారంగా ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్‌లని బదిలీ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని బదిలీ చేశారు. ఒక డీఎస్పీ ఇంకొక ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు. అవును. దాంతో పాటు జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు. హ్మ్. హ్మ్. ఎవరి అనుమానాలు వాళ్ళకుండొచ్చు. నాకున్న అనుమానం ఉండొచ్చు. మీకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు గానీ, మామూలు సందర్భాల్లో అనుమానాలతో ఆరోపణలు చేయొచ్చు. ఒక హ్మ్. విషాదం, ఒక సున్నితమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వ్యవస్థ, మతం సంబంధించిన అంశాలు ఇట్లాంటి విషయాల్లో మన అనుమానాలన్నిటిని తీసుకొచ్చి పబ్లిక్‌గా పెట్టకూడదు. ఈరోజు కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు పలానాల వాళ్ళు ఇట్లా ఆపాదించుకుంటూ పోతే మీరు ఆ మాట అంటారు. ఇవతలోళ్ళేమంటారు, మీకు కావాల్సిన అధికారులు కాబట్టి వాళ్ళనేమి చేయలేదని ఈళ్ళంటారు. ఇట్లా పోతే అధికార వ్యవస్థ లీనియస్ తీసుకుంటుంది. హ్మ్. డ్యామేజ్ అయిపోతుంది. అది మంచిది కాదు. ఓకే. కాబట్టి జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు కాబట్టి దాంట్లో తేలుతుంది కదా! హ్మ్. ఏ అధికారి పాత్ర ఎంతో. ఇప్పుడు బదిలీలు చేసినోళ్ళందరూ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ లోపాలని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్‌లోని. నిజానికి వాళ్ళ లోపం ఉందా లేదా కూడా ఆ విషయాల్లో తేలుతుంది. హ్మ్. ఇప్పుడు బదిలీ చేసిన అందువల్ల బదిలీ ఎందుకు కొంతమంది సస్పెన్స్, కొంతమంది బదిలీ ఎందుకు చేసినారు? సస్పెన్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా ఆడ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు కూడా సస్పెండ్ చేసినారు. బదిలీ ఎందుకు చేశారు సస్పెండ్ చేయకుండా? అంటే వాళ్ళ పాత్ర ఎంతో కరెక్ట్‌గా తెలీదు. ఎక్కడో లోపం కనిపిస్తా ఉంది. నిజంగా వాళ్ళు తెలిసి జరిగిందా తెలీదని ఐడెంటిఫికేషన్ ఇంకా జరగలేదు. ఒక హ్మ్. 2 గంటల్లో ముఖ్యమంత్రి గారు ఎవరు చేయలేరు. అవును. కాబట్టే కొంతమంది పైన బదిలీలు, కొంతమంది అంటే బదిలీలు, సస్పెన్షన్ ఎందుకు పోయారంటే మేము చాలా సీరియస్‌గా ఉన్నాము. అని పబ్లిక్ కూడా చెప్పాలి కదా! ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మేము విచారణ చేస్తాము. ఆ విచారణలో తేలుతుందని ఎళ్ళిపోయింటే ప్రజలు నెగెటివ్ తీసుకుంటారు. హ్మ్. యాక్షన్ కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఘటన చాలా సీరియస్‌గా 6 మంది చనిపోయినారు. టీటీడీ లాంటి సంస్థలో ఎప్పుడు జరగంది. కాబట్టి మేము సీరియస్‌గా ఉన్నాం అని చెప్పడం కోసమే ముఖ్యమంత్రి గారు ముగ్గురిని బదిలీ, ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే. జ్యుడిషియల్ ఎంక్వైరీ హ్మ్. ఆదేశించారు. హ్మ్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలనివ్వండి. ఎవరు తప్పేంటో. హ్మ్. ఇప్పుడు అది చేసిన ఇప్పుడు సస్పెన్షన్, ట్రాన్స్‌ఫర్‌లు చేసిన వాళ్ళు ఒప్పులు తేలొచ్చు. ఒప్పైతే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు. హ్మ్. ఇంకా ఎవరైనా దీనిలో లోపాలుంటే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఈఓ గారు, అడిషనల్ ఈఓ అప్పుడు తేలుతుంది. ఎవరి పర్యవేక్షణలో ఎవరు తప్పు జరిగిందని. తేలక ముందుగానే పలానా అధికారికి లేతే పలానా అధికారి కులమో లేతే పలానా నేపథ్యం దృష్టిలో పెట్టుకొని మీరు పలానా పార్టీ అని ముద్రేసేసి మీరు సరిగ్గా చేయలేదు అని వాళ్ళని నెత్తినేసేయడం. దాన్ని కుట్ర కోణాన్ని ఆపాదించడం. లేదా పలానా అధికారి మీకు మీ వాడు కాబట్టి వాళ్ళని ఏమి చేయట్లేదని ఈళ్ళని నెత్తినేసేస్తే అధికార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఓకే. అంటే ఇది మంచిది కాదు. జ్యుడిషియరీ విచారణ ఆదేశించారు కాబట్టి ఇంకా విచారణ తొందరగా జరగాలని కోరుకుందాం. తొందరగా రిపోర్ట్ రావాలని కోరుకుందాం. తొందరగా వెయ్యాలి, తొందరగా రావాలి, తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఆ వైపుగా ప్రయాణించాలి గానీ మిగతా విషయాలు క్లాస్ చేస్తే అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. చైర్మన్ గారికి సంబంధించి, ఈఓకి సంబంధించి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే ఇలాంటి ఘటన జరగడానికి కూడా ఒక కారణం అని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. డైరెక్ట్‌గా నిన్న చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్‌కి వచ్చినటువంటి టైంలో కూడా అక్కడ కొంతమంది అక్కడ డైరెక్ట్‌గానే ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మళ్ళీ మంత్రి కలగజేసుకొని దాన్ని ఆఫ్ చేశారని చెప్పేసి కొన్ని ప్రధాన పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా అక్కడ? లేదంటే కావాలని సృష్టించిందని అని అనుకోవాలా? 2 అంశాలున్నాయి. ఒకటి హ్మ్. రివ్యూ సమావేశంలో చైర్మన్‌కి, ఈఓకి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా మనకు పత్రికలో వచ్చింది. అవును. రివ్యూ రివ్యూలో కాదు అక్కడ. రివ్యూలో అక్కడ డైరెక్ట్‌గా చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు గూడా. అది పత్రికలో రాలేదు గానీ, పత్రికల్లో ప్రధానంగా వచ్చిందంటే టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో సీఎం గారు రివ్యూ చేశారు. హ్మ్. చైర్మన్, ఈఓ కొంతమంది ఎమ్మెల్యేలు, ఆఫీషియల్స్ ఉన్నట్టున్నారు. ఓకే. అందులో వాగ్వివాదం జరిగినట్టుగా మంత్రి జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో అన్నట్టుగా పత్రికలో వచ్చింది. అందులో హ్మ్. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అవునవును. హ్మ్. అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. ఆధారాలు లేవు. కానీ హ్మ్. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇట్ట వాటిని యాక్సెప్ట్ చేయడు. హ్మ్. ఇక్కడ వాళ్ళిద్దరు వాగ్వివాదం ఇంపార్టెంట్ కాదు. చీఫ్ మినిస్టర్ అనే హెచ్ఓడి ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్ద ఉన్నప్పుడు, పెద్ద పవర్‌ఫుల్
చీఫ్ మినిస్టర్ ఆయన. మిగతా విషయాల్లో విభేదించిన ఆయన కొన్ని విషయాలు ఒప్పుకోడు. ఉమ్, అలాంటి ఆయన ముందు ఇద్దరు వాదులాడుకున్నారంటే చాలా లీనియన్స్ తీసుకున్నట్టే. చంద్రబాబు గారికి నష్టం ఆ వార్త నిజమైంటే. ఉమ్, కాబట్టి అది నిజాపనేది మనకు తెలియదు. కాబట్టి అది పత్రికలో వచ్చింది చూడాలి. జరుగుంటే అది ఆశ్చర్యమే. అయితే ముఖ్యమంత్రి గారు ఓపెన్‌గా ఒక మాట చెప్పాడు. ఉమ్, అదేంటంటే చైర్మన్‌కి, ఈఓ, ఎగ్జిక్యూటివ్‌కి మధ్య ఏదో తేడా గ్యాప్ ఉంది. అది ఫిలప్ చేసుకోండని ఈ విషయంలో నేను సీరియస్‌గా ఉంటాను అని చెప్పాడు. ఉమ్, అంటే అర్థం ఏంటి? గ్యాప్ కొంతమంది బోర్డులో గూడా బోర్డ్ మెంబర్ గూడా చాలా మందుంటారు. ఉత్సాహాలు చూపొద్దండి. మనకేదో అభిప్రాయాలు ఉంటాయి. దాన్నంతా ముందుకు తీసుకొచ్చేయొద్దండి అని గూడా చెప్పాడు. ఉమ్, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ఒక వ్యాఖ్యకి అర్థం చాలా ఉంటుంది లోపల. ముఖ్యమంత్రి ఎవరు మనలాగా అనలిస్ట్ లాగా అన్నీ చెప్పాడు గదా! బయట. అవును. నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. ఉమ్, లోపల అన్ని విషయాలు చెప్పుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే చైర్మన్ అంటే అర్థం పాలక మండలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే వ్యవస్థ, పరిపాలన, సిబ్బంది. ఉమ్, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందనేది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన మాట. ఉమ్, ఇది మంచిది కూడా కాదు. సరిదిద్దుకోవాలి. లేకపోతే కుదరకపోతే యాక్షన్ కూడా తీసుకోవాల్సొస్తుంది పైనుంచి. ఉమ్, ఎందుకంటున్నాను ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు శ్రీవాణి ట్రస్ట్‌ని రద్దు చేస్తామని చెప్పేసాడు. అవును. నా మొదటి చెప్పాడు. ఉమ్, నిజానికి అది తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు ఈవోతో మాట్లాడాలి కదా! ఉమ్, ఇప్పుడు ఈ ఈ నువ్వు ప్రకటించాడు ఇప్పుడు ఉదాహరణకి మొదటి సంతకం అనేది టీటీడీలో ఉండదు. ఉమ్, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా! మొదటి సంతకం పెట్టడానికి. ఉమ్, మొదటి సంతకం టీటీడీ చైర్మన్‌కి మొదటి సంతకమే ఉండదు. ఉమ్, అసలు చాలా మందికి తెలియనిది ఏందంటే మోర్ పవర్‌ఫుల్ టు ఈవో. ఎవరికి ఓకే. తెలీదు ఇది. చైర్మన్ చైర్మన్ కన్నా కంటే ఈఓ పాలక మండలి పవర్ఫుల్. కన్నా మోర్ పవర్‌ఫుల్. ఉమ్, పవర్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడు పాలక మండలి ఒక డెసిషన్ తీసుకుంది. పాలక మండలి ఈస్ నాట్ ఎ ఎలక్టెడ్ బాడీ. ఉమ్, అది నామినేటెడ్ బాడీ. ముఖ్యమంత్రి అనుకుంటే రేపు ఎలాగో రద్దు చేసేయొచ్చు. ఉమ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని బదిలీ మాత్రమే చేయగలడు. ఆయన తీసేయలేడు. ఉమ్, పాయింట్ ఏందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఉమ్, ఆ డెసిషన్‌ని ఇంప్లిమెంటేషన్‌లో పరిశీలన చేసే అధికారం ఈవోకుంది. ఉమ్, ఇంకా ఈవోకి అనుమానం వస్తే ఆ డెసిషన్‌ని ఆపేసి నేరుగా ప్రభుత్వానికి లెటర్ రాయొచ్చు. ఈ ఓకే. డెసిషన్ ఫలానా నిబంధనల ప్రకారం తప్పు. ఇది నా అభిప్రాయం. ఫైనల్‌గా మీ డెసిషన్ నేను అమలు చేస్తాను. డైరెక్ట్‌గా ప్రభుత్వానికి రాయొచ్చు. ఉమ్, అంటే పాలక మండలి నిర్ణయాన్ని కూడా సమీక్ష చేసి ముఖ్యమంత్రి ఆయన నిర్ణయం తీసుకోవడానికి లేదు కానీ పైకి రాయొచ్చు. పైకి రాస్తే ఏమవుతుంది? కాంప్లికేట్ అవుతుందా? ఉమ్, పరస్పరం చర్చించి ఒకసారి రూల్ పొజిషన్ చెప్పి ఈవో అప్లికేషన్ మీద రాస్తే జరగదు. ఉమ్, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. టీటీడీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌ని పర్మనెంట్ చేయాలని బోర్డ్‌లో తీర్మానం చేసింది. ఓకే. టీటీడీ బోర్డ్‌లో. ఉమ్, తీర్మానం చేసేసినారు. ఉమ్, మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. బోర్డు తీర్మానం అమలు చేయండి. 2 నెలలు చేసినాం. ఉమ్, సమ్మగా ఆ రోజు ఈవో ఉన్న లబనాచారి గారు మమ్మల్ని పిలిచి ఏం చేయమంటావు అన్నాడు. బోర్డు ఉమ్, తీర్మానం అమలు చేయండి సార్ అన్నాం. అప్పటి వరకు నాకు కూడా బోర్డే పవర్ఫుల్ అనుకున్నా. ఉమ్, బోర్డు తీర్మానం అమలు చేయమన్నారు కదా! చేస్తా అని గవర్నమెంట్‌కి రాసేసినాడు. ఉమ్, ఏం రాశాడు? బోర్డు తీర్మానం పర్మనెంట్ చేయమనింది. పలానా రూల్ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చర్‌ని పర్మనెంట్ చేయడానికి రూల్ లేదు. క కోర్టు తీర్పులున్నాయి. ఏం చేయమంటారని ప్రభుత్వానికి రాసినాడు. ఉమ్. ప్రభుత్వం నువ్వు చెప్పిందే కరెక్ట్. అది పర్మనెంట్ చేసే అధికారం బోర్డుకి లేదు. చేయొద్దని చెప్పేసింది. ఆగిపోయింది. ఓకే. బోర్డు ఆ, తీర్మానం ఆగిపోయింది. ఆపేసినాడు. ఆ.